కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలో పోలీస్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన థింక్ గ్యాస్ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో ఫైనల్ టెస్టింగ్ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 2 టెక్నికల్ సిబ్బంది గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కావలి ఉదయగిరి రోడ్డులో పోలీస్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన థింక్ గ్యాస్ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో ఫైనల్ టెస్టింగ్ సందర్భంగా ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫిల్లింగ్ స్టేషన్ నిర్మాణ పనులు జూలై 10న పూర్తయ్యాయి. ఫైనల్ టెస్టింగ్ నిర్వహించేందుకు సన్ఫ్లవర్ కంపెనీ తరపున ఉత్తరప్రదేశ్కు చెందిన టెక్నికల్ అసిస్టెంట్లు రాము యాదవ్, శివ యాదవ్ కావలికి విచ్చేశారు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల 40 నిమిషాలకు గ్యాస్ లీకేజీలను పరిశీలిస్తూ టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక ట్యూబ్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో శివ యాదవ్కు 2 చేతులు, ఎడమవైపు ఛాతీ భాగం, తల వెంట్రుకలు అలాగే కాళ్ల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. మరో టెక్నికల్ అసిస్టెంట్ రాము యాదవ్కు ఎడమ తొడ భాగంలో రక్తగాయం అయింది. సమాచారం అందుకున్న వెంటనే గాయపడిన ఇద్దరిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం సిఎన్జి గ్యాస్ సరఫరాను పూర్తిగా ఐసోలేట్ చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఈ ఘటనపై కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.